ఐరావతం గారు, ఏమిటిది? మనిషి అంత మనిషి మీరు ఇలా బోర్ని ఏడవటం ఏంటండి? ఊరుకోండి. ఏమైందండి అసలు? చెప్తారు. పెళ్లి కావాల్సిన వాళ్ళు. నా జీవితం మీకు గుణపాఠం కావాలి. చిన్నతనం నుంచి నాకు సంగీతం అంటే ప్రాణం. 6 సంవత్సరాలు కష్టపడి శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. బాగా పాడగలిగిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఒకసారి నాకు సంబంధం వచ్చింది. రండి, ఇలా కూర్చోండి. హార్మోనియం చూసావనా? చూశాను. అమ్మాయి లక్ష్మి, చెల్లాయిన సంగీతం ఆపి ఇటు రమ్మని చెప్పమ్మా. అలాగే నాన్న. సంగీతం అంటే మా లలిత చెవి కోసుకుంటుంది బాబు గారు. మావాడికి కూడా సంగీతం అంటే మహా ఇష్టం అండి. అలాగా, ఇంకే ఇద్దరు అభిరుచులు ఒకటే అనమాట. తీసుకోండి. ఇవన్నీ మా చెల్లె చేసింది. ఈ పచ్చడి కూడా తనే చేసింది. ఊరుకోరా, కతికితే అతకదంటారు. నేను కథకన్నానా, మింగుతాను. గారెలు కనిపిస్తుంటే ఎలా ఊరుకోగలను? అందులో తను చేసిందిటే. ఆహా, ఇది గారె వాడేమో పెన్న ముద్దలా ఉంది నాన్న. కూర్చో కూర్చో. కూర్చో అమ్మా, కూర్చో. ఏమన్నా అడగరా? ఈ గారెలకి ఎన్ని డబ్బాల మినపప్పు నానపోశారు? ఇంకా అడిగేది. ఏమడమంటావు? ఏదైనా పాట పాడమంటావా? వద్దులే నాన్న, ఇందాక విన్నాం కదా, మనిషి అంత పాట బాగుంది, పాట అంత మనిషి బాగుంది. ఆహా, అయితే పిల్ల నీకు నచ్చినట్టేనా? ఆ పాలు అక్కడ పెట్టి ఓ పాట అందుకో. ఇప్పుడా? అవును, ఇప్పుడే. నేను నిన్ను పెళ్లి చేసుకుందే నీ పాట వినటం కోసం. మీ ముందు పాడాలంటే సిగ్గండి. సిగ్గంటే ఎలా? నీ పాట అంటే ప్రాణం నాకు. పాడు. ఇంతగా అడుగుతున్నారు కాబట్టి పక్క గదిలోకి వెళ్ళి పాడతానండి. నా ఎదురుగా కూర్చుని పాడాలి. ప్లీజ్, నాకు సిగ్గు బాబు. సరే, ఈ వేటికి పక్క గదిలోంచి పాడు. రేపు మాత్రం నా ఎదురుగా పాడవచ్చుమా? అలాగేనండి. శబాష్ శబాష్. నాటకం ఆపు. నీకు పాఠం రాదా? రాదండి. వంట చేయడం? అది రాదు. మరి ఆ గారెలు నువ్వే చేసావని చెప్పింది మేకయ్య. పచ్చడి కూడా నువ్వే చేసావుంది. వాళ్ళంతా అబద్ధాలు చెప్పారండి. వాళ్ళు చెప్పడమే కాకుండా నాతో కూడా చెప్పించారు. మీ అందరూ చేరి నన్ను ఇంతగా మోసం చేస్తారనుకోలేదు. 1 నెల రోజుల్లోపు నువ్వు పాడడం నేర్చుకోకపోయావో అలా బలైపోయాను నాయన. అది నా విషాద గాథ. అందరికీ సంగీతం వస్తుందండి, అదో గొప్ప వరం. ఏదో సరిపెట్టుకోవాలి గాని. సరిపెట్టుకున్నాను మహాప్రభో, బోల్డ్ అంత సరిపెట్టుకున్నాను. కానీ అది మాత్రం అపూర్వ సహస్ర శిరచ్ఛేద చింతామణిలా శపథం చేసింది. తను ఎప్పటికైనా పాడి నా చేత శభాష్ అనిపించుకుంటానని ప్రతిజ్ఞ చేసి నా ప్రాణం తీస్తోంది. అప్పటికీ అది గొంతెత్తి పాడినప్పుడల్లా నేను కళ్ళ నీళ్లు పెట్టుకుని శభాష్ 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 అని వెర్రికేకలు వేస్తూనే ఉన్నాను. కానీ అది వినిపించుకోవడం లేదు. ఎంత దయనీయమైన పరిస్థితి ఏర్పడిందండి మీకు. ఏమిటో దాని స్వరం బూజు దులిపినట్టు నా బుర్రలోని గుజ్జంతా దులిపేస్తోందో ఏమిటో కానీ ఈ మధ్య మరీ మతిమరుపు ఎక్కువైపోయిందయ్యా నాకు. మొన్న సిటీ బస్ ఎక్కి మామూలు సీట్ అనుకుని డ్రైవర్ సీట్లో కూర్చుంటే అంతా తెగనపారు. నిన్న మన ఆఫీస్ అనుకుని స్టేట్ బ్యాంకులోకి వెళ్ళే క్యాష్ కౌంటర్లో కూర్చుంటే ఆ మేనేజర్ పోలీసులకు ఫోన్ చేసి అరెస్ట్ చేయించబోయాడు. పొద్దున్న టూత్పేస్ట్ అనుకుని షేవింగ్ క్రీమ్తో పడుకోనుకున్నాను. రాను రాను ఏమైపోతానని భయమేస్తోందయ్యా నాకు. ఊరుకోండి సార్, బాధలు పడ్డవాళ్ళు ఎప్పుడూ చెడ్డవాళ్ళు కాదు. మీకు మంచి రోజులు వస్తాయి. ఉందిలే మంచి కాలం ముందు ముందు నా, అది అందరూ సుఖపడాలి నంద నందనా. ఉందిలే. ఆహా, మా బాబే మా బాబే, ఇలా మా ఆవిడ ఎప్పుడు పాడగలుగుతుందో కదా.